హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్. మీరు థర్స్డే ట్రెండ్ చూస్తే డౌన్ సైడ్ అనేది డౌన్ సైడ్ వచ్చింది, బట్ ఈ లో బ్రేక్ కాలేదు. ఈ లో బ్రేక్ కాకుండా నుంచా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్ కన్సాలిడేషన్ కావచ్చు, లేదు కొద్దిగా పైన కన్నా వెళ్ళేదానికి ప్రాబబిలిటీ అనుకుంటున్నాను. సో 22,300 కింద 30 minutes క్యాండల్ క్లోజ్ కావాలి. అట్లీస్ట్ 50% బాడీ లోగా కింద వచ్చి క్లోజ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాను సెల్లింగ్ ఆపర్చునిటీ. అంతవరకు కన్సాలిడేషన్ నుంచే మార్కెట్ పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ అనుకుంటా ఉన్నాను అట్ ప్రజెంట్ ఉండే సినారియోని చూస్తే. కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే నా వ్యూని చేంజ్ చేసుకుంటాం అనుకోండి. అట్లా కాక ఇక్కడే ఫ్లాట్ అన్నా కానీ గ్యాప్ అప్ అన్నా కానీ, గ్యాప్ అప్ అయితే షార్ప్ మూవ్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. రేపు చూస్తాం ఎక్కడ ఏమి అనేసి. 22,300 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే తర్వాత నా వ్యూ వేరేలాగా ఆలోచిస్తాను. ప్రైస్ ఏం జరుగుతుంది అని చూసి తర్వాత ఆలోచిస్తామా అనుకోండి. సో ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే, సో ట్రెండ్ లైన్ ఏముందో ఆ ట్రెండ్ లైన్ పైన వెళ్తాను, మార్కెట్ కిందకు వచ్చే క్లోజ్ అయ్యింది. బట్ ప్రీవియస్ లోని ఏమి బ్రేక్ చేస్తలేదు మార్కెట్, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఫస్ట్ ప్రీవియస్ లోని బ్రేక్ చేయని తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 47,700 కింద ఆలోచిస్తాము సెల్లింగ్ ఆపర్చునిటీ. అంతవరకు మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి, ఈ జోన్లో కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. ప్యూర్ బయింగ్ ఎప్పుడు చూడాలా అంటే 48,600 పైన మార్కెట్ క్లోజ్ కానీ తర్వాత ఆలోచిస్తాము బయింగ్ ఆపర్చునిటీకి. అంతవరకు మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీలో ఏం జరగచ్చు అంటే ఫ్లాట్ అన్నా కానీ స్లైట్ గ్యాప్ డౌన్ అన్నా కానీ కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ చేస్తే అట్లీస్ట్ 30 minutes క్యాండల్ ప్రీవియస్ లో కింద, ప్రీవియస్ స్వింగ్ కింద క్లోజ్ కానీ తర్వాత ఆలోచిస్తాము. ఆ ప్రీవియస్ స్వింగ్ చూస్తే 23,200 కింద 30 minutes క్యాండల్ క్లోజ్ కానీ తర్వాత ఆలోచిస్తాను నేను సెల్లింగ్ ఆపర్చునిటీలో ఫిన్ నిఫ్టీలో. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉండే సినారియోని చూస్తే సో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో 23,500 పైన ఆలోచిస్తాను బయింగ్ ఆపర్చునిటీ. ఇదంతా కన్సాలిడేషన్ జోను. రేపు ఇదే జోన్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది, ఈ జోన్ బ్రేక్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో రేపు చూస్తామా ఏం జరగచ్చు, ఏం జరిగేదానికి. ఫ్లాట్ స్లైట్ గ్యాప్ డౌన్ అయితేను అన్లెస్ 23,200 కింద క్లోజ్ అయ్యే వరకు 30 minutes క్యాండల్ సెల్లింగ్ ఆలోచించలేదు. అట్లని బయింగ్ ఆలోచిస్తానంట కాదు. సో ప్రియారిటీ ఇస్తామా అనుకోండి బయింగ్కి. ఇన్ కేస్ ఇక్కడేమన్నా ఫాల్ సిగ్నల్ సెల్లింగ్ ఆపర్చునిటీ అప్పుడు బయింగ్ దొరకచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాను. సో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. బట్ నిఫ్టీ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ చెప్తా ఉండేది మార్కెట్ కన్సాలిడేషన్ టు పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది అంటా ఉన్నాను. అన్లెస్ 22,300 కింద ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయితే అప్పుడు ఆలోచిస్తామా అనుకోండి నిఫ్టీలో సెల్లింగ్ ఆపర్చునిటీ. అంతవరకు సైడ్ వేస్ టు పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది అనుకుంటాను. సో సెన్సెక్స్ లెవెల్ చూస్తే సో 76,600 ఇంచా, 74,224 ఇంచా, 74,173 అనేది రెసిస్టెన్స్ లెవెల్, 73,600 అనేది సపోర్ట్ లెవెల్. ఫ్లాట్ అన్న స్లైట్ గ్యాప్ ఏమో కానీ ఇది రేపు పైన ఏమైనా క్లోజ్ అయితే ప్రీవియస్ ఏముందో గ్యాప్, ఆ గ్యాప్ కవర్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఆ గ్యాప్ చూస్తే 74,900 ఇంచా, 75,250 ఈ రేంజ్ని టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ. బట్ పైన క్లోజ్ కావాలా, మీరు అబ్జర్వ్ చేయండి. రేపు క్లోజ్ అవుతుందా లేదో అనేసి మీరు నాకు కమెంట్లో చెప్పండి. క్లోజ్ అయితే టార్గెట్ రీచ్ అయ్యిందో లేదో అంట వెళ్తే ఓకే, మీరు నా అనాలిసిస్ కరెక్ట్ ఉంది అంటే. వెళ్ళకపోతే మీరు కమెంట్స్లో చెప్పండి మీ అనాలిసిస్ రాంగ్ అయ్యింది నేను అక్సెప్ట్ చేసుకుంటాను. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.